అవునే లక్ష్మి, వాళ్ళు ఎవలే ఊకు కచ్చి గొల్లెం కొడుతురు. ఏదన్నా తీసుకున్నావా ఏంది వాళ్ళ దగ్గర? మరి చెప్పుతలేవు, సప్పుడేకనే ఉన్నావు. నిన్ను అడిగిర్రా మరి? వాళ్ళు నన్నే అడిగిర్రుగా, మాట్లాడుకుంటానగా నేను. మరి ఊకూకే వాళ్ళు వచ్చి గొల్లెం కొడితే బయటకు పోయి మాట్లాడుతున్నావు, ఏం ముచ్చట్నే అది అంతగాను? ఏం తీసుకున్నావు వాళ్ళ దగ్గర? రంకు మొగడు బొంకినట్టు ఊకి అలా వచ్చినప్పుడు అలా బొంకుతున్నావు. అసలు సంగతి ఏంటిదే మరి? ఏం లేదు. ఏం లేకపోతే మరి వాళ్ళు వచ్చి గొల్లెం కొట్టినప్పుడు అలా బయటకు పోయి మాట్లాడుతున్నావు ఏమి? ఇంట్లో ఏమన్నా పని ఉండదా, పాట ఉండదా? మరి ఏంది బయటకు పోయి వాళ్ళతోటి మాట్లాడు అని నేను అడుగుతున్నా నిన్ను. నువ్వు అడిగేదేం అవసరం లేదు, నాది నేను చూసుకుంటా. ఇంతే మాట. ఓసారి ఇంట్లో వచ్చి తోమిపోరా అని మరి వాళ్ళు ఏం తీసుకున్నావు వాళ్ళకి ఇచ్చేయి. రంకు మొగడు బొంకినట్టు మంచిగా అనిపిస్తుందా అని లక్ష్మి? ఇట్లా మన గొల్లెం కొట్టుడు ఎక్కడదే వాడొచ్చి రంకు నేర్చినమ్మ బొంక నేర్వదని బొంకుతా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడల్లా గొల్లెం కొట్టినప్పుడల్లా బయట పోతున్నావు. ఏమో తీసుకున్నట్టున్నావు వాళ్ళు, అందుకనే మరి మన ఇంటి ముందటికి వస్తారు, మన ఆకిలి ముందటికి వస్తారు. లేకపోతే ఇంకోడు మన ఆకిలి ముందటికి వచ్చే అంత ధైర్యం ఏమనుకుంటదే? వాళ్ళకి ఇచ్చేయి. రంకు మొగడు బొంకినట్టు ఊకే బొంకుడు వాళ్ళతోటి. నువ్వు వాళ్ళది ఏం తీసుకున్నావు వాళ్ళకి ఇచ్చేయి. ఎవరికన్నా హిమ్మత్ ఉంటుందా అనే మన ఆకిట్లకు వచ్చేది, గొల్లెం కొట్టేది మన దర్వాజా? సరే పో, నేను మాట్లాడుకుంటా కానీ నువ్వు ఇంట్లోకి వస్తా అప్పుడే కా. మళ్ళీ నన్నే ఇంట్లోకి పోమ్మంటది కదా. ఇది పోతున్నాయిగా, మాట్లాడుకో చక్కగా. మళ్ళీ ఎవరు రావద్దు, యువతి రావద్దు మన ఇంటి ముందటికి. రంకు నేర్చినమ్మ బొంక నేర్వదా అని నాకే అత్తది బొంకుడని బొంకుతున్నావు కానీ ఓసారి ఇక ఈ పిచ్చుడైతుంది వాళ్ళకు.